హాయ్ అండి. నేనైతే ఇవాళ ఆలు కుర్మా చేశాను. దాంట్లో కాంబినేషన్‌కి అయితే పూరి చేశాను. ఇది పూరీలకు ఒక్కటే కాదు, రైస్‌లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బావుంటది. మామూలుగా అయితే ఆలు అంటే ఎవరు తిన్నోళ్ళు ఉంటారు చెప్పండి. చిన్నోళ్ళ కాడ నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ ఇష్టమే. ఒక్కసారి ఈ స్టైల్‌లో చేసి చూడండి, మీకు నచ్చుతది. కడాయి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 2 ఆర్ 3 స్పూన్స్ ఈ లోపల మీడియంలోనే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పట్టదు, మీడియంగానే సరిపోతుంది. నేనైతే పట్టా మొగ్గ వేసుకున్నాను. మీకు బిర్యానీ స్పైసెస్ ఏవి కావాలన్నా వేసుకోవచ్చు. అవి వేసుకున్నాక టూ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అవి కొంచెం వేసుకునేసి ఒక కరివేపాకు రెమ్మ వేసుకోండి. ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగేదాకా. తర్వాత కొంచెం టమోటాలు వేసుకున్నాను. నేనైతే బరకగానే గ్రైండ్ చేసుకున్నాను టమోటాలని. మరీ ఎక్కువ పేస్ట్ లాగా వద్దు, ఇట్లా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇవి వేగాక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోండి. బాగా వేగనివ్వాలి. ఇట్లా మీడియం సైజు ఆయిల్ బయట పడేదాకా చూడండి. ఆయిల్ మొత్తం బాగా తేలిపోతుంది, అలా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు అంటిపోతుంది. ఇప్పుడైతే కొంచెం పెరుగు తీసుకొని దాంట్లో సాల్టు, పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో గడ్డలు ఏం లేకుండా బాగా మిక్స్ చేసేసుకొనేసి కర్రీలో వేసేసుకోవాలి. ఈ కర్రీలో వేసుకున్నాక ఒక్క 2 నిమిషాలు దాన్ని ఏం కదపకుండా అలాగే పెట్టేసేయండి. ఇది మాత్రం ఉండలు లేకుండా మాత్రం కలుపుకోవాలి. కొంచెం టైం పట్టిన మాత్రం మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కూర అంతటికీ ఇదే హైలైట్ అనమాట. ఇది మాత్రం బాగా కలిపెట్టుకుంటేనే కూర వస్తుంది. చూడండి, నేనైతే బాగా నీట్గా గొల్ల లేకుండా కలిపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది వేసేసుకొని ఇందాక కలిపెట్టుకోవద్దని చెప్పాను కదా, అలా కలిపెట్టుకోకుండా ఉంటే కొంచెం థిక్నెస్ అలానే ఉంటుంది. ఇది 2 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు బాగా కలిపెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం బాగా మాడిపోతుంది. ఇలా కలిపెట్టేసుకునేసి నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ తీసుకున్నాను. ఇందాక ఆలూనైతే నేను ఇందాక చూపించలేదు కదా, ఆల్రెడీ నేను ఆలూని ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసుకొని ఉడకబెట్టేసుకున్నాను. ఇందాక వాటర్ పోసారు కదా, ఇంకా బాగా కలిపెట్టేసుకునేసి మీరు ఆలుని పొట్టు తీసేసుకున్న ఆలుని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక సాల్ట్ అవి చూసుకోండి. సాల్ట్ అవి మీ టేస్ట్కి తగినంత. ఉప్పు తక్కువ తినేవాళ్ళు తక్కువ తింటారు, కొంచెం సరిపడా తినేవాళ్ళు సరిపడా తింటారు కదా, అలా మీ టేస్ట్ చూసుకొని అలా అడ్జస్ట్ చేసుకోండి. అంతే. కొంచెం వాటర్ బయట పెట్టేదాకా మూత పెట్టేస్తే ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఒక్కసారి మీకు కానీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీరు మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసేసేయండి. ఈ కర్రీకి అయితే కొలతలేం అవసరం లేదండి. మీరు తినేదాన్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుంటే చాలు. ఈ కర్రీకి ఖచ్చితంగా కొలతలే కావాలి అలా ఏం లేదు. మీరు తినేదాన్ని బట్టి ఎన్నో ఆలుగడ్డలు ఇంట్లో పర్సన్స్ని బట్టి తీసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, మరోసారి చెప్తున్నానని ఏమనుకోకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.